ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానరత్న నందప్రసాద్ జయంతోత్సవ వేడుకలు. కోనసీమ జిల్లా లంకల గన్నవరం వెంకటేశ్వర స్వామి గుడిలో వన్డే వర్క్ షాప్. పల్నాడు జిల్లా శ్రీ అహం బ్రహ్మాస్మి పిరమిడ్ ధ్యాన మందిర మొదటి వార్షికోత్సవ సంబరాలు. వరంగల్ జిల్లా శ్రీ లలితా త్రిపురసుందరిదేవి ఆలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కోనసీమ జిల్లాలో వన్డే వర్క్ షాప్ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం గాజువాక స్వతంత్ర నగర్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో ధ్యానరత్న నందప్రసాద్ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధ్యానరత్న నందప్రసాద్ జయంతోత్సవం సందర్భంగా మాస్టర్ వెంకట్ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రమణరాజు, శ్రీలత, రాధ, దేవి, కుసుమ, కృష్ణ, శ్రీను, దేవుడమ్మ తదితర అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం ఇతరులకు ఇచ్చేస్తుంటాం, ఇతరుల గురించి ఆలోచిస్తుంటాం. చూడండి, కావాలంటే ఒక్కటి నీకు సంబంధించి ఒకటి ఉండదు లోపల. నువ్వు ధ్యానం చేస్తుంటే వచ్చేన్ని ఇతరుల గురించే జరిగిపోయినాయి, జరగాల్సింది గతకాలం, భవిష్యత్ కాలం. అప్పుడు ప్రతి రెండు చేతులు కలిస్తే ఈ లోపల ఉన్న అవయవాలన్నీ రెండు పాయింట్లు అన్నమాట, రెండు అయిపోతుంటాయి. అందుకే భజన చేస్తారు. భజన చేస్తే బాగుంటుంది. చూడండి, నేను అయ్యప్ప మాల వేసినప్పుడు భజన చేస్తే చాలా బాగుంటుంది. ఏంటో అనుకోండి, అయ్యప్ప మాల నీసు అన్ని నాన్ వెజిటేరియన్ కుమ్ము అనుకుంటుంది పెడతారా? పెడతారు వెజిటేరియన్ కదా. 41 రోజులు 41 days కనుక పర్ఫెక్ట్గా ధ్యానం చేయగలిగితే ఇక 41వ రోజు నుంచి నిన్ను వదలడు భగవంతుడు. నిన్ను వదలడు, నువ్వు మానేయాలన్నా మానేయడు. అంత అద్భుతమైన ధ్యానం. హైదరాబాద్ కుకట్పల్లి హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పిఎస్ఎస్సిఏ మరియు హెచ్ఎంటీ హిల్స్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా ఎన్ఎల్పి ట్రైనర్ రాము విచ్చేశారు. ఈ సందర్భంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అనే అంశాన్ని సంబంధించి చక్కటి వివరణ అందించారు. అందరికీ చైతన్యాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో ద పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి, ద పిఎంసి ట్రస్ట్ సెక్రటరీ దుర్గావాణి తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ద పిఎంసి ట్రస్ట్ పై అందరికీ అవగాహన కల్పించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడు మళ్ళీ రాస్తే మీకు క్లియర్గా కాదు. దీన్ని ఏమంటారంటే లర్న్ కాదు, నేర్చుకోవడం కాదు, అన్లర్న్ అన్నెసెసరీ థింగ్స్. చెప్పండి ఒకసారి, అన్లర్న్. యాక్షన్ అన్లర్న్. పల్నాడు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో శ్రీ అహం బ్రహ్మాస్మి పిరమిడ్ ధ్యాన మందిర మొదటి వార్షికోత్సవ సంబరాలను పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి మరియు ధ్యానరత్న శంకర్రావు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో బుద్ధత్వ సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా ఆట పాటలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వరంగల్ జిల్లా హనుమకొండ సురేంద్రపురి కాలనీలో శ్రీ లలితా త్రిపురసుందరిదేవి ఆలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. లక్ష కుంకుమార్చన అనంతరం దేవాలయాలే ధ్యానాలయాలు అనే సంకల్పంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు బ్రహ్మ విద్వారిష్ట డాక్టర్ శ్రీదేవి సాంగత్యంలో సత్సంగ కార్యక్రమాలు మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు.
కోనసీమ జిల్లా లంకల గన్నవరం అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ ఇంటి వద్ద వెంకటేశ్వర స్వామి గుడిలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు గన్నవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ రామకృష్ణారావు, ముకుంద కుమార్ల సాంగత్యంలో ఆత్మజ్ఞానం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు, తాతాజీ, మల్లికార్జున, పద్మ, ధనలక్ష్మి, రమణ, వినాయకరావు తదితరులు 100 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. విశేషంగా 50 మందికి పైగా కొత్తవారు పాల్గొనడం విశేషం. చనిపోవడం అంటే సిబ్బంగ్ అంటారు, వేరుని సంబంధించడం, మళ్ళీ వేరే వేరే గ్రహాలు తయారవడం, అక్కడ వేరే వేరే సముదాయం అంతా కూడా అంటే అణువులు, వేరే పదార్థాలు, వేరే రకాలు అన్ని తయారవడం జరుగుతుంది. సో దాని మీద మళ్ళీ మనుషుల నివాసం ఉంది. ఈ మనిషి యొక్క స్వరూపం మారడంలో ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ అంటే పూర్ణాత్మలో చాలా ప్రయోగాలు చేసి అనేక శరీరాలను సృష్టించారు. అనేక శరీరాలు అంటే ఏమేమి, చేవ, దోవ, పులి, అన్నీ ఇవన్నీ కూడా శరీరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర పడమర కండ్రిగ గ్రామంలోని శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ అనంతలక్ష్మి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ చంద్రశేఖర్ పిఎంసి ప్రసార కార్యక్రమాలపై అందరికీ చక్కటి అవగాహన కల్పించారు. నాటకమో కానక కన్నదే కైవల్యము కైవల్యము నాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము గుంటూరు అమరావతి శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సజ్జన సాంగత్య కార్యక్రమాలను గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆయేషా జ్ఞాన బోధకులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసూయ, ద్వేషాలను వదిలి అంగీకార భావన కలిగి ఉన్నప్పుడే ఆత్మోన్నతి కలుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకులైన పితామహ పత్రిజీ బోధనలను అందరికీ తెలియజేశారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, చక్కగా అభినందిస్తూ ఉంటారు. సాతిరికి వెళ్ళాము, సార్ నేను ఒక పని చేసి వచ్చాను సార్ అంటే, వావ్ సూపర్, వెరీ గుడ్ మేడం, క్లాప్స్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టిస్తూ ఉంటారు. ఈ స్వామీజీ ఎంత మంచి పని చేశారో, ఈ మేడం గారు ఎంత పని చేశారో అని చెప్పి అందరిని అభినందిస్తూ ఉంటారు. అప్రిసియేషన్. మళ్ళీ ఎంతమందికి ఉంది అప్రిసియేషన్? ఎంతమంది చేస్తామని చెప్పండి. పక్కన వాళ్ళని ఏదైనా గొప్ప పని ఏదైనా చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది అసూయ. అబ్బా వాడు ఒక కారు కొనేసాడు, ఒక బిల్డింగ్ కట్టేసాడు, ఒక పని చేసేసాడు, చాలా సక్సెస్ అయిపోయాడు జీవితంలో అనగానే మనం చూడగానే ఒక అసూయ అనేది వచ్చేస్తుంది. అవునా కదా? ఎప్పటికప్పుడు కూడా మనము పక్క వాళ్ళని మనం అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటూ ఉండాలి, అభినందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళని అభినందిస్తూ ఉంటామో మనలో అసూయ అనేది ఉండదు. ఎప్పుడైతే మనలో అసూయ ఉండదో మనం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం. నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ శ్రీనివాస సుభాష్ పత్రిజీ మెర్కాబా పిరమిడ్లో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ నారాయణమ్మ నేతృత్వంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్తో అమావాస్య సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ తిరుప్పలయ్య మరియు నాగరత్నమ్మ 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ జనార్దన్లు ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలా సహజ సిద్ధంగా పోతూ వస్తున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసని మనస్సుతో గమనించడానికి ప్రయత్నం చేయండి. ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్టేసేసేయండి. శ్వాస లోనికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మన లోపలికి వెళ్తున్న ప్రతి శ్వాసను గమనిస్తూ ఉన్నాము. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. నేడు ఎంతో శుభదినం, ఎన్నో జన్మల పుణ్యఫలం. మన కళ్ళు మూసుకొని మన గురువుతో కూడుకొని ఉన్నాము. గుంటూరు జిల్లా బట్టి చెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మధుసూదన్ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక అమావాస్య ధ్యానం చేయించారు. దేవుడు ఉన్నాడు, నాగరాజు, నాగమ్మ, నాగదేవత అని ఆ 12 రోజు మాత్రం చూస్తాం, కానీ మిగతా రోజుల్లో చూడం. అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే సర్వభూతాశయస్థిత, అన్ని భూతాలలో అన్ని జీవులు కూడా భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవులు అంటే అందులో మనం కూడా ఉన్నామా లేదా? మానవుడు కూడా ఉన్నాడు, ఒక జీవే. అంటే మన లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. ఎవరు ఆ భగవంతుడు? ఆత్మే ఆ భగవంతుడు అని. వనపర్తి జిల్లా రాయంపేట గ్రామంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యాన మార్గంలో నడవాలని ఉపదేశించారు. తదుపరి లక్ష్మీ ఫ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా బోధిధర్మ పబ్లిక్ స్కూల్ మరియు పత్రిసాయి జ్ఞానబోధి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ బుద్ధ గారు పాల్గొననున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో జూలై నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కనిగిరి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఈ శిక్షణ కార్యక్రమంలో ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ గారిచే జ్ఞానబోధ చేయబడును. వేదిక బోధిధర్మ పబ్లిక్ స్కూల్, నీలకంఠంబారి వీధి, వెంకటేశ్వర థియేటర్, కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. వివరాలకు 9949136716. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో జూలై నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పామూరు పత్రిసాయి జ్ఞానబోధి పిరమిడ్ ధ్యాన మందిరంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఈ శిక్షణ కార్యక్రమంలో ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ గారిచే జ్ఞానబోధ చేయబడును. వేదిక పత్రిసాయి జ్ఞానబోధి పిరమిడ్ ధ్యాన మందిరం, పామూరు, ప్రకాశం జిల్లా. వివరాలకు 9177525945. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా PWF గ్లోబల్ వ్యవస్థాపకులు మరియు రచయిత ప్రకృతి ఉమామహేష్ గారు పాల్గొననున్నారు.
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారాంపురంలో పిరమిడ్ ప్రారంభోత్సవం మరియు మహాకరుణ అహింస శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని సీతారాంపురం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాస్టర్ రామకృష్ణారావు, బ్రహ్మశ్రీ రాఘవరావు, ధ్యానగదర్ భూపత్ రాజు తదితరులు హాజరు కానున్నారు. హైదరాబాద్ మధురానగర్ వెల్లంకి ఫుడ్స్ నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ఆశ్రిత పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. గుంటూరు అమరావతి రోడ్ మాస్టర్ నాగమల్లేశ్వరి గృహంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ వీరరాఘవరావు హాజరు కానున్నారు. హైదరాబాద్ బోడుప్పల్ కేశవ్ నగర్ కాలనీ దేవి ఏసీ కన్వెన్షన్ హాల్లో విశ్వగురు సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీ విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ఫైట్ మాస్టర్స్ మరియు పిరమిడ్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు మరియు అనేక మంది గురువులు, పీఠాధిపతులు, తదితర మాస్టర్స్ హాజరు కానున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా డాక్టర్ గంగాధర్ హాజరు కానున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.